అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గోరపూడిలో భూ సేకరణను గ్రామస్తులు వ్యతిరేకించారు. ఎకరానికి 50 లక్షల పరిహారం, పునరావాసనం, జీవనోపాధి భద్రత కల్పించినప్పుడే భూములు ఇస్తామని స్పష్టం చేశారు. తమ అంగీకారం లేకుండా బలవంతంగా భూ సేకరణ చేపట్టవద్దని కోరుతూ న్యాయమైన పరిహారం అందే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. జిల్లా రాంబిల్లి మండలం గొరపూడి గ్రామం కావాల్సింది. అయితే మా ల్యాండ్ 2006లో నోటిఫికేషన్ ఇచ్చారు. 416 ఎకరాలకి గవర్నమెంట్ ల్యాండ్ 200 ఎకరాలు. 2006లో నోటిఫికేషన్ ఇస్తే మేము 2008లో కోర్టును ఆశ్రయించడం జరిగింది. 2017లో జడ్జిమెంట్ వచ్చింది. 2025లో మళ్ళీ మేము ఆ జడ్జిమెంట్కి మాకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మళ్ళీ కోర్టుకి ఆశ్రయించడం అయింది. 2025లో కోర్టుకి వెళ్తే కోర్టు వారు 25/6/2026న జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే జడ్జి గారు ఏం చెప్పారంటే రైతుల్ని ఇష్టపెట్టి రైతు నిర్ణయించుకోండి అని చెప్పారు. దీని మీద కంటెంప్ట్ చేస్తున్నాం, తర్వాత రైతులకి చేస్తున్నాం. ఆయనే కంటెంప్ట్ చేసుకోండి అని చెప్తున్నారు తహసీల్దార్ గారు. గవర్నమెంట్ లైన్ మేమేం చేస్తామంటే అక్కడికి వెళ్ళిపోతామని చెప్పాము. జడ్జిమెంట్ వచ్చింది. రైతులకి చర్చలు చేసి ఇలాగ 50 లక్షలు అడిగారు, తర్వాత R&R అడిగారు. అలా కాక అది మామూలుగా 20 లక్షల పైన వాళ్ళతో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి R&R ఇచ్చి రైతులతో చర్చలు చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా మీరు చెయ్యని జడ్జిమెంట్ వచ్చింది. దానికి అగెనిస్ట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఊర్లో గ్రామ సభ పెట్టి ఇలా ఇస్తామని ఎస్టీ చెప్పారు. దానికి అగెనిస్ట్గా జేసీ గారు 20 R&R లేదు, ఏమీ లేదు, మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే మీరు LARR పుట్టుపాత్రకు సెల్పండి అని అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాకు అప్పీల్ వేసుకున్న టైం ఉన్నదండి, మీరు ఊరి మీదకి వచ్చి ఆలయాలు ఇచ్చేసి పేమెంట్లు అగెనిస్ట్గా కూడేసి ఇచ్చారు. చాలా ఇబ్బంది అయింది. మరి అదండి.